వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ శ్రావణ శుక్రవారం అయితే వచ్చేసింది. సో అందరూ అయితే వరలక్ష్మీదేవి వ్రతం కోసం రెడీ అయిపోయారు కదా. మా ఇంట్లో హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఏంటి అని అంటే, మనం పూజ చేసుకునేటప్పుడు మనమే చదువుకొని పూజ చేసుకోవడం అందరి ఇళ్ళలో కామన్గా జరిగేదే. కానీ ఈ వీడియోని మీరు ఒక్కసారి ప్లే చేసేసుకుంటే నా గొంతుల మంత్రాలు వినొచ్చు, పూజ మీరు ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. సో ముందుగా మనం పూజకు కావాల్సినవి ఏంటియో అనేది ముందు చూసుకుందాము. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్నాక లేవలేము కాబట్టి ముందుగా ఒక ఈశాన్యం వైపు చూసుకోండి. ఇంట్లో ఈశాన్యం అయితే బెస్ట్, లేదా తూర్పుకు కానీ లేకపోతే పడమరకి కానీ మీరు ఫేస్ చేస్తున్నట్టు చూడండి. అండ్ ఈశాన్యంలో ఒక ప్లేస్ని నీట్గా క్లీన్ చేసి అక్కడ ఒక పీఠం లాంటిది వేసుకోండి. ఇదైతే కామన్. ఆ పీఠం మీద మనం అమ్మవారిని పెట్టడం అవన్నీ చేస్తాము. అండ్ మీకు కావాల్సిన పూలు, అక్షింతలు, తమలపాకులు, వక్కలు, కొబ్బరి బోండా, కొబ్బరికాయలు, హారతి పళ్ళెం అవన్నీ రెడీ చేసేసుకోండి. వాటితో పాటు 4 దీపాలు రెడీ చేసుకోండి. 4 దీపాల్లోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. తర్వాత మీరు వత్తులు వేసి రెడీగా ఉంచుకోండి. అండ్ పూజ మొదలుపెట్టే ముందు దీపాన్ని వెలిగించి కూర్చోండి. మన పంచామృతం కూడా రెడీ చేసుకోండి. పంచామృతం అంటే మనకు కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అన్నీ కలిపి మనం చేయాలి. ఆ పంచామృతంతో మనం అభిషేకం చేస్తాం కాబట్టి సో అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత కలశంకి మనం ఒక కుండ తీసుకోవాలి. ఒక కుండలో కలశం తీసుకోవాలి. ఆ కుండలో చెంబు లాంటిది తీసుకోవాలి. అది కుండ కానీ చెంబు కానీ లేకపోతే ఇత్తడి, రాగి, వెండి, బంగారం ఏదైనా మనకి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలాంటిది తీసుకోవచ్చు. దాని మీద కొబ్బరికాయ, దానికి బ్లౌజ్ పీస్ అండ్ అందులో పోయడానికి కొద్దిగా బియ్యం. ఇవే కాకుండా ఒక గ్లాస్లో కొన్ని నీళ్లు కూడా పోసి పెట్టుకోండి. రాగి, వెండి, స్టీల్ ఏదైనా పర్వాలేదు. ఇందులో కూడా మీరు కొన్ని నీళ్లు పోసి దీన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత నైవేద్యాలకు వస్తే 3 లేదా 5 నైవేద్యాలు చేయాలి. అండ్ ఇంకా మీ నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా చేయాల్సినవి అయితే పులిహోర, పరవాన్నం అండ్ పూర్ణాలు మాత్రం మినిమం 18 చేయాలి. ఎందుకు అంటే మనం వాయనాల్లో పెట్టేటప్పుడు 9 పెడతాం కాబట్టి పెద్ద వాయనానికి అమ్మవారికి. సో మినిమం 18 అయితే ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఆ తర్వాత తోరణాలు రెడీ చేయడానికి అమ్మవారికి పెద్ద వాయనానికి 2 తోరణాలు రెడీ చేయాలి. ఆ తోరణాలు 9 వరుసలు కానీ 5 వరుసలు కానీ వేయాలి. 9 ముళ్ళు కానీ 9 పూలు కానీ 9 వరుసలు కానీ అలా మీరు ఏది కుదిరితే అదితోటి రెండు తోరణాలు రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ప్రతిమని కానీ లేకపోతే పటాన్ని కానీ లేకపోతే రూపుని కానీ మీకు ఏది తోచితే దాన్ని రెడీ చేసి అక్కడ పెట్టుకొని పటంకి మాల వేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వాయనాలు కూడా రెడీ చేసుకోవాలి. మినిమం 5 వాయనాలు అయితే ఇస్తారు. సో ఆ వాయనాల్లో ఏముండాలంటే ఆకు, వక్క, పువ్వు, పండు, గాజులు వీటన్నిటితో పాటు పెద్ద వాయనంలో అయితే పూర్ణాలు, చీర, జాకెట్ కూడా ఉంటుంది. అమ్మవారి వాయనంలో కూడా పూర్ణాలు, చీర, జాకెట్ ఉంటాయి. సో ఇలా మీరు వాయనాలు అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. సో సామాన్లన్నీ అయితే రెడీ చేసేసుకున్నారు కదా. మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలోకి వెళ్ళిపోదాము. అండ్ వరలక్ష్మి వ్రతం ఇక్కడ నుంచి ప్రారంభం. అండ్ ముందుగా మీరు ఒక గ్లాస్లో నీళ్లు తీసి పెట్టుకున్నారు కదా, అది 3 సార్లు మీరు చేతిలో పోసుకొని తాగండి. ఆ తర్వాత చేతిని కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని పఠిస్తూ ముందుగా మనం సంకల్పంలోకి వెళ్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ఇప్పుడు చెయ్యి కడిగేసుకోండి. ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వాటిని వాసన చూసి మీకు వెడమ పక్కగా వెనక్కి విసిరేసేయండి. గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదరాయ నమః. సంఘర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర హరే, శ్రీకృష్ణాయ నమః. సో ఇప్పుడు మీరు ప్రాణాయామం చేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః ఏతే శామను విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ముక్కును వదిలేసేయండి. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత
मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन संवत्सरा आयने मासौ पक्षौ तिथौ वासरे శుభనక్షత్రే శుభకరణ. సో మీరు ఆ డే మీరు ఎప్పుడైతే చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఆ ఇయర్ నేమ్ కానీ అంటే తెలుగు సంవత్సరం పేరు, ఆ మంత్ పేరు, ఆ పక్షం తిథి అవన్నీ చూసి ఇక్కడ వీటిని యాడ్ చేయండి. అండ్ మీ గోత్రనామాలు కూడా మనసులో చెప్పుకోండి. ఇప్పుడు ఏవం గుణ విశేషణ విశిష్టాయ మాస్యం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం కామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలా వ్యాప్యార్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చిత ధన ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఇప్పుడు మనం నెక్స్ట్ కలశ పూజలోకి వెళ్దాం. దీనికన్నా ముందు మీరు ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం అక్షింతలు పువ్వు వేసి ఆ గ్లాస్ని రైట్ హ్యాండ్ తోటి మూసి పట్టుకొని ఈ మంత్రం నేను చెప్పేటప్పుడు మీరు దాన్ని ఆ రైట్ హ్యాండ్ తోటి మూసి ఉంచండి. కలశే గంధ పుష్పాక్షతై రభ్యశ్చ కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్య మాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మమాధ్యే మాతృగణాస్మృతః కుక్షౌతు సాగరస్వరే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో అధర్వణ యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునై చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల ఇస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశం పూజ కుర్యాత్. ఇప్పుడు మీరు కలశంలో వేసిన పువ్వుతోటి ఆ వాటర్ని మొత్తం మీరు తెచ్చుకున్న పూజా పదార్థాల మీద, కలశం మీద, పటం మీద, మీతో ఉన్న వారందరి మీద చల్లండి. ఇప్పుడు మనం గణేష పూజలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గణేశుడు ప్రథమ పూజ్యుడు కాబట్టి ముందు మీరు పూజా విధానాన్ని గణేష పూజతోటి మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మనం గణేష పూజ మొదలు పెడదాము. గణేశుడు ప్రథమ పూజ్యుడు కాబట్టి ముందుగా ఏ పూజ అయినా సరే గణేష పూజతోనే స్టార్ట్ చేయాలి. మనం ముందుగా పసుపుతోటి గణేశుడిని లక్ష్మీదేవిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడే ఈ పూజ అంతా చేస్తామన్నమాట. సో అక్కడ వత్తితోటి ఇట్లా వస్త్రంలాగా రెడీ చేసి గణేశుడి మీద వేయండి. బొట్టు కుంకుమ అన్నీ వేసి దండం పెట్టుకోండి. కొన్ని అక్షింతలు కూడా వేయండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనసులో శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని దండం పెట్టేసుకోండి. మీరు కోరుకున్న కోరికలన్నీ దండం పెట్టుకోండి. ఏ విఘ్నాలు రాకుండా ఈ పూజ కంప్లీట్ అవ్వాలి అని కోరుకోండి. సో గణేష పూజలో మీరు శ్లోకంతో పాటు అక్కడ అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి దండం పెట్టుకోండి. అంతే ఒక పండు అక్కడ పెట్టండి నైవేద్యంలాగా. దాంతోపాటు ధూపం, దీపం అవన్నీ కూడా పెట్టండి. తర్వాత అక్కడ వేసిన అక్షింతల్లో కొన్ని తీసి మీ మీద వేసేసుకోండి. ఆ తర్వాత అక్కడ పెట్టిన పువ్వు ఒకటి తీసి మీ తల్లో పెట్టుకోండి. ఇక్కడితోటి గణేష పూజ సమాప్తం. అధో గణాధిపతి పూజ్యాం కుర్యాత్ అనంతరం వరలక్ష్మీ పూజ మారభేత్. ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి షోడశోపచార పూజ స్టార్ట్ చేద్దాము. షోడశోపచార పూజ అంటే 16 రకాలుగా అమ్మవారిని పూజ చేయడం. ముందుగా ధ్యానం అంటే అమ్మవారి గురించి ధ్యానం చేయడం, అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ చేయడం మనం పెట్టిన కలశంలో. ఆ తర్వాత అమ్మవారిని ఆవాహనం చేయడం, ఆసనం వేసాం కదా ఆసనం వేయడం, అమ్మవారికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అర్ఘ్యం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం పాద్యం, తర్వాత నోరు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ఆచమనీయం, తర్వాత పంచామృతం
పంచామృత స్నానం చేయించడం, తర్వాత మంచినీటి స్నానం చేయించడం, తర్వాత వస్త్రాలు ఇవ్వడం, వస్త్రయుగ్నం, ఆ తర్వాత ఆభరణాలు అలంకరించడం అమ్మవారికి, తర్వాత యజ్ఞోపవేతం వేయడం, తర్వాత గంధం, అక్షింతలు, పుష్పంతో అమ్మవారిని సంతోషపరచడం అన్నమాట. సో ఇవన్నీ 16 రకాల పూజలని మనం షోడశోపచార పూజ అని అంటాము. ముందుగా ధ్యానంతో మొదలు పెడదాము. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా షోడశోపచార పూజా ప్రారంభ. మీరు అక్షింతలు కానీ పూలు కానీ కుంకుమ పసుపులు కానీ వేసి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండండి. క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి. ప్రాణప్రతిష్ఠ మంత్రము. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగ్యం జ్యోక్వశ్యేను సూర్యముచ్చరనత్తమనుతే మండయా నస్వస్తి అమృతం వైప్రాణామృతమాపః ప్రాణానేనమ దాస్తాన ముపహ్వయుతే ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తోస్తు. ప్రతిమను నమస్కరించుకోండి. ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా ఆవాహయామి. సో ఇప్పుడు 2 అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆసనంలోకి వెళ్దాం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనం ఇదం దేవి స్థియతాం సురపూజితే రత్న సింహాసనం సమర్పయామి. అమ్మవారికి వేసిన పీఠం మీద అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. నెక్స్ట్ అర్ఘ్యం. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే అర్ఘ్యం సమర్పయామి. ఇందాక మీరు కలశంలో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో పువ్వు వేశారు కదా, ఆ పువ్వుతోటి నీళ్లు తీసి అమ్మవారి మీద చల్లండి. పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహణా దేవి త్వం సర్వదేవ నమస్కృతే పాద్యం సమర్పయామి. మళ్ళీ 2 చుక్కలు అమ్మవారి మీద చల్లండి. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం గృహణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పువ్వుతోటి నీళ్లు చల్లండి. పంచామృత స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే పంచామృత స్నానం సమర్పయామి. అదే ఆకుతో కానీ పువ్వుతో కానీ పంచామృతంలో ముంచి అమ్మవారి మీద పంచామృతం చల్లండి. శుద్ధోదక స్నానం. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన విధుసోధరి శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ మంచినీటితోటి మంచినీళ్ళలో ముంచి మళ్ళీ చల్లండి. వస్త్రయుగ్నం. సురార్చితాంగ్రియుగలే దుకులా వసన ప్రియే వస్త్రయుగ్నం ప్రాధాన్యామి గృహాన హరివల్లభే వస్త్రయుగ్నం సమర్పయామి. ఇందాక గౌరమ్మకి పెట్టిన దూది వస్త్రం మీద అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆభరణం. కేయూర కంకణే దివ్యే హారణ నూపుర మేఖలే విభూషణాన్యమూల్యాని గృహాన ఋషిపూజితే ఆభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి ఏదైనా ఆభరణం కానీ కాసు కానీ సమర్పించి ఉంటే అక్కడ అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. యజ్ఞోపవేతం. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహానత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి. అమ్మవారికి కంకణం కట్టండి. ఆల్రెడీ కట్టేసి ఉంటే దాని మీద అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. గంధం. కర్పూరాగురు కస్తూరి రోచనాధిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. అమ్మవారికి గంధం సమర్పించండి. అక్షితాన్. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షింతలు సమర్పించండి.
ముందుగా చేతిలో పుష్పాలు తీసుకోండి. మల్లికా జాజీ కుసుమైశ్చంప కర్వై కులస్సదా శతపత్రైశ్చ కల్వారై పూజయామి హరిప్రియై పుష్పాని పూజయామి. ఇప్పుడు అమ్మవారి మీద పూలు వేసి దండం పెట్టుకోండి. సో ఇప్పుడు మనం షోడశోపచార పూజ అయిపోయింది. నెక్స్ట్ మనం అధాంగ పూజలోకి వెళ్తున్నాము. ఇందులో ప్రతి నామానికి మీ దగ్గర పువ్వులు ఉంటే మీరు పువ్వులు వేయవచ్చు, లేదు అంటే అక్షింతలు కానీ పసుపు కుంకుమ కానీ వేయవచ్చు. మీరు కూడా మనసులో ఓం వరలక్ష్మి నమః ఇది రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది రిపీట్ చేయలేకపోతే మాత్రం ఓం వరలక్ష్మి నమః అని దండం పెట్టుకోండి. అధాంగ పూజ ప్రారంభం. ఓం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం చపలాయ నమః జానూని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కుటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనో పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యాయ నమః సర్వాంగాని పూజయామి. మీ చేతిలో ఉన్నంత వరకు పూలు కానీ అక్షింతలు కానీ అన్నీ వేసేసి దండం పెట్టుకోండి. అష్టోత్తర శతనామ పూజ. సో మనం ఇక్కడ 108 నేమ్స్తో అమ్మవారిని పూజ చేస్తాం. మీ దగ్గర 108 పూలు ఉంటే పూలు రెడీ చేసుకోండి, లేదు అంటే అక్షింతలతో కానీ కుంకుమ పసుపుతో కానీ రెడీ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర అమ్మవారి ప్రతిమ అంటే లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న ఉంగరం కానీ లేకపోతే చిన్న ప్రతిమ కానీ ఏదన్నా ఉంటే మీరు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పంచామృతంతో కూడా అభిషేకం చేస్తూ ఈ అష్టోత్తర శతనామ పూజ చేయొచ్చు అన్నమాట. మీకు ఏది వీలుగా ఉంటే అది రెడీ చేసుకోండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూతై నమః. ఓం సురభై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావరై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యదీప్తాయ నమః. ఓం రమాయ నమః. ఓం వసుధారిణై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధై నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందరై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం దేవై నమః. ఓం పద్మినై నమః. ఓం పద్మగంధినై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదరై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజననై నమః. ఓం పుష్టై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తై నమః. ఓం సత్తై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్టై నమః. ఓం దారిద్ర్యనాశినై నమః. ఓం ప్రీతపుష్కరిణై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కరై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం యశస్వినై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదరాంగాయ నమః. ఓం హరిణై నమః. ఓం హేమమాలినై నమః. ఓం ధనధాన్యకర్తై నమః.
ఓం సిద్ధై నమః ఓం స్త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మగతానందాయ నమః ఓం వరలక్ష్మాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నై నమః ఓం ప్రసన్నాక్షాయ నమః ఓం నారాయణ నమశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసినై నమః ఓం దేవై నమః ఓం సర్వోపద్రపవారిణై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నై నమః ఓం భువనేశ్వరాయ నమః. సో ఇప్పుడు మనం అష్టోత్తర శతనామ పూజ తర్వాత మళ్ళీ ధూపంలోకి వెళ్దాము. ధూపం అంటే మీరు అగరబత్తి కానీ చూపించవచ్చు, లేదు అని అంటే ధూపం సాంబ్రాణి కానీ ఉంటే అవి వేయొచ్చు అన్నమాట. దశాంగం గుగ్గిలోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాన త్వం ధూపం సమర్పయామి. నెక్స్ట్ దీపం. మనం ఆల్రెడీ దీపాలు వెలిగించాం కాబట్టి అందులో ఏమైనా నూనె కానీ నెయ్యి కానీ తక్కువ ఉంటే వేసుకోండి. ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహనా ముదితా భవ దీపం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. మీరు ఏవైతే నైవేద్యాలు రెడీ చేస్తారో అక్కడ పెట్టండి అమ్మవారి ముందు. 3 సార్లు ఆకుతో చుట్టూ తిప్పి కిందికి వదిలేసేయండి నీళ్ళని. ఆ తర్వాత 5 సార్లు అమ్మవారికి నైవేద్యాన్ని చూపియండి. నైవేద్యం షద్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాన హరివల్లభే నైవేద్యం సమర్పయామి. సో మళ్ళీ నీళ్లు తీసుకొని చల్లండి. పానీయం సమర్పయామి ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం పానీయం సమర్పయామి. తాంబూలం. సో మనం ఆకు ఒక్క పండు ఏవైతే రెడీ చేసుకున్నామో వాటి మీద అక్షింతలు వేయండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే నీరాజనం సమర్పయామి. ఇప్పుడు అన్ని అక్షింతలు వేయండి అమ్మవారి మీద. తర్వాత చేతిలో అక్షింతలు తీసుకోండి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి మీద అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని వెనక్కి వచ్చి ప్రదక్షిణం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి అనుకుంటూ 3 సార్లు అమ్మవారికి ప్రదక్షిణం చేసి శాస్త్రాంగ నమస్కారం చేసి దండం పెట్టుకోండి. సో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అబ్బాయిలైతే శాస్త్రాంగ నమస్కారం, అమ్మాయిలైతే మోకాళ్ళ నమస్కారం చేయండి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మై నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మనం అధతొర గ్రంథి పూజ ప్రారంభం చేస్తున్నాము. సో మీరు మళ్ళీ సేమ్ పూలు ఉంటే పూలు, అక్షింతలు ఉంటే అక్షింతలు లేదా కుంకుమ పసుపుతోటి పూజని చేస్తూ ఉండండి. వీలైతే నాతోటి రిపీట్ చేయడానికి ట్రై చేయండి. కమలాలయై నమః ప్రథమ గంధిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. సో ఇప్పుడు మనం అధతొర గ్రంథి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం. తోరబంధన మంత్రం ఇప్పుడు నేను చదువుతున్నాను. సో మీరు తోరణాలు కట్టుకోండి. ఫస్ట్
సో మనం పెద్ద ముత్తైదుకి ఎవరికైతే మనం వాయనం ఇవ్వాలనుకుంటున్నామో వారికి తోరణం కట్టి పసుపుతోటి పారాణి పెట్టండి, కాళ్ళకి పసుపు పారాణి అన్నీ రాసి గంధం పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చి ఆ మొదటి ముత్తైదువే మన ఇంటికి వరలక్ష్మీదేవి సాక్షాత్తు వచ్చినట్టుగా భావించి ఆమెకి మనం తయారు చేసిన వాయనాన్ని కూడా ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకోండి. వాయనం ఇచ్చేటప్పుడు ఆమె కొంగులో మనం వాయనం పెట్టి మన కొంగుతోటి ఆ వాయనాన్ని మూసి ఇస్తినమ్మ వాయనం అని మనం 3 సార్లు అనాలి. పెద్ద ముత్తైదు వచ్చిన వారు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. మనం 3 సార్లు అన్న తర్వాత వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరు అని అడగాలి. అప్పుడు వాళ్ళు తీసుకునే వాళ్ళు వచ్చింది వరలక్ష్మీదేవి అని మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఇది వాయన విధి. దీనికి కావాల్సిన మంత్రాలు ఇప్పుడు మనం చూద్దాం. తోరబంధన మంత్రం. బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధం చ సౌభాగ్యం దేహిమే రమే. ఈ మంత్రం పఠనం చేయుచు తోరణము కట్టుకోవలేను. వాయన విధి. ఏవం సంపూజ్యం కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూప వాయనం హి విజాతయే. అంటే మా శక్తి కొరిద్ది నీకు వాయనం ఇచ్చుకుంటున్నామమ్మా, నేను సంతోషపెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ వాయనం తీసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు అని మనం చెప్పడం. వాయనదాన మంత్ర. ఇందిరా ప్రతిగృహ్ణత్ ఇందిరాయై దదాతి చ ఇందిరా తారకోభాభ్యం మిందిరాయై నమో నమః. ఇది పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు దీని తర్వాత మీరు మంగళహారతి ఇవ్వండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చేయొచ్చు. మనం వరలక్ష్మి వ్రతకథ పురాణంలోకి వెళ్తాము. ఈ వ్రతకథ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తీర్థప్రసాదాలు తీసుకొని కలశాన్ని కదిలించటంతో వరలక్ష్మి వ్రతం సమాప్తం. వరలక్ష్మి వ్రతకథ. సూతపురాణవేత్త శౌనకాది మహామునులను చూచి ఈ విధముగా పలికెను. మహర్షులారా, పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినదే ఇప్పుడు నేను మీకు చెప్పుతున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వం కైలాస పర్వతం మీద వజ్రాలు విద్రుమాలు వైఢూర్యాలు పొదిగి చేయబడిన రత్నసింహాసనంపై మహాదేవుడు కూర్చొని ఉన్న వేళ పార్వతి మహేశ్వరునకు ప్రణమిల్లి, ఓ పరమశివ, స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా ఈ లోకంలో సమస్త సౌభాగ్యాలు కలుగుతాయో, పుత్ర పౌత్రాదులతో కూడి సుఖంగా ఉంటారో అటువంటి ఉత్తమ వ్రతాన్ని చెప్పవలసినదిగా ప్రార్థించగా మహాదేవుడు ఈ విధంగా చెప్పదొండగను. హృదయాహ్లాదిని స్త్రీలకు పుత్ర పౌత్రాదులనిచ్చి సకల సమపత్కరములు కళ్యాణము అయిన వ్రతమొకటి ఉంది. అదే వరలక్ష్మి వ్రతం అనున్నది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చు పున్నమికి ముందు శుక్రవారం నాడు నోచదగిన నోము అని మహాదేవుడు చెప్పగా పార్వతీదేవి ఇలా అన్నది. ఓ మహాదేవ, మీరు చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి? ఆ వ్రతానికి విధానం ఎటువంటిది? ఏ దేవతను కొలవాలి? పూర్వం ఎవరి వ్రతాన్ని చేశారో ఆ సంగతులన్నిటినీ వివరించి చెప్పండి నాథ అని కోరగా మహేశ్వరుడు పార్వతీదేవిని చూచి, ఓ గౌరీ, వరలక్ష్మి వ్రతమునది ఉన్నది. దాన్ని గురించి వివరముగా చెప్తాను, శ్రద్ధగా విను. భారతదేశంలో మగధ దేశమందు కుండిన నగరమున ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణం బంగారపు ప్రాకారాలతో సువర్ణమయమైన గోడలు గల ఇళ్లతో కలకలలాడుతూ ఉన్నది. ఆ నగరంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటోంది. ఆ సుందరాంగి భర్తనే దైవ సమానంగా భావించి రోజు ఉష్ణకాలంలోనే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని చక్కని సుగంధ పుష్పాలతో భర్తను పూజించి అటు తర్వాత అత్తమామలను సమస్తోపచారాలు చేసి ఇంటి పనులన్నీ ముగించుకొని గయ్యాలిగా కాక తగు మాత్రంగా భుజించి మిక్కిలి ప్రియంగా మాట్లాడుచుండేది. ఇలా ఉంటుండగా ఆ గొప్ప ఇల్లాలిపై మహాలక్ష్మికి దయ కలిగినది. ఆ దేవి కలలో కనపడి ప్రసన్నురాలై ఇలా అంది, ఓ చారుమతి, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను అర్చించితే తప్పక నీకు కోరిన వరాల్ని ఇచ్చెని దానను అని చెప్పగా విని చారుమతి ఆ కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు సలిపి, నమస్తే లోకాం జననీ పుణ్యమూర్తయే శరణ్యే
త్రిజగదన్యే విష్ణు వక్షస్థలాలై అని పలు విధాలుగా సుతులు సలిపి ఓ లోకజనని, నీ దయ కలిగినంతనే జనులు ధన్యులుగాను మహాపండితులుగాను సమస్త సంపత్తులు గలవారవుతున్నారు. నా పూర్వజన్మ పుణ్యం విశేషం చేత నాకు నీ దర్శన భాగ్యం కలిగింది అని చారుమతి అనగా, మహాలక్ష్మి చాలా సంతోషించి కోరిన వరాలనిచ్చి అంతర్ధానం చెందింది. మరుక్షణమే చారుమతి నిద్ర నుంచి మెలుకొని తన గృహం యొక్క 4 ప్రక్కల కలయజూచింది. ఎక్కడా వరలక్ష్మీదేవిని కానక తాను స్వప్నంలో కదా చూచినానని అనుకొని, అవును గదా నీ కన్నది కలలో గదా అని అనుకొని తన స్వప్న విషయాన్ని అత్తమామలకు, భర్తకు, తన తోటివారికి చెప్పగా ఆ కళ చాలా శుభసూచికంగా ఉందని విన్నవారందరూ పలికారు. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతాన్ని తప్పక చేయమని వారందరూ చెప్పినారు. అంతటి నుంచి శ్రావణ మాసం కోసం నిరీక్షించుచున్నారు. ఇలా ఉండగా భాగ్యాల పంటల ఆ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాటి ఉదయం వేళన చారుమతి తన స్నేహ బృందంతో లేచి, ఈరోజే వరలక్ష్మి వ్రతం రోజు అని మంచి ఉత్సాహంతో స్నానాదులు ఆచరించి చిత్రవస్త్రాదులు ధరించి చారుమతీదేవి తన ఇంటిలో మంచి చోటున గోమయంతో అలికి రంగవల్లులు తీర్చి ఓ మండపాన్ని ఏర్పరిచి ఓ మంచి ఆసనం వేసి దాని మీద క్రొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలైన మంచి పల్లవాలతో కలశాన్ని ఒకదాన్ని ఉంచి ఆ కలశమందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేసి చారు మొదలైన స్త్రీలందరూ మిగుల భక్తావేశంతో కలవారే సాయం సమయమందు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అను శ్లోకరూపమున ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు సలిపారు. ఇలా ఒక్క ప్రదక్షిణం చేశారో లేదో స్త్రీలందరి పాదాల నుంచి మువ్వల రొద వినవచ్చింది. తమ పాదాలకు గజ్జల ఆభరణాలు ఉండడం చూసుకొని ఆ జవరాండ్రందరూ వరలక్ష్మీ కరుణా కటాక్ష వీననము కలిగినదని సంతోషించి మరి యొక్క ప్రదక్షిణము ఆచరించారు. రెండో ప్రదక్షిణ ఫలితంగా తమ చేతులకు దగదగా మెరిసిపోతున్న రవరత్న ఖచ్చితమైన కంకణాదులను చూసుకొని ఆ స్త్రీలు పరమానంద భరితులయ్యారు. ఆఖరుగా మూడో ప్రదక్షిణం చేసేసరికి సకల భూషితాలు కాగా అవి మెరిసి మురిసిపోజొచ్చారు. అంతేగాక ఆ యువతుల ఇండ్లు రథ గజ తురంగ వాహనాదులతో అలరారు జొచ్చుచున్నవి. ఈ యువతులందరూ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలకి తబ్బిబ్బులవుతుంటే తమ ఇండ్ల నుంచి భర్తలు తమను కొనుక్కుపోవుటకు వాహనాదులతో వరలక్ష్మీదేవి గృహ ప్రాంతానికి వడివడిగాను గుంపులుగాను వచ్చి నిలిచారు. అనంతరం చారుమతి మొదలగు పుణ్యస్త్రీలందరూ కల్పోక్త ప్రకారంగా తమ చేత పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని సుగంధ సుమాక్షతలతో పూజించి 12 ఉండ్రాలు గల వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు అర్పించి ప్రదక్షిణ నమస్కారాలు బ్రాహ్మణులకు చేసి ఆయన దీవెనలను కొనుచు వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యాదులను ప్రసాదంగా గ్రహించి చుట్టాలతో అందరూ తృప్తిగా భుజించి తమను గొనిపోటకు వచ్చి నిలిచిన వాహనాదులను ఎక్కి కొందరు వెళ్ళుచుండగా మరికొందరు ఏనుగులు గుర్రాలపై వీడుకోలు చెప్పుకుంటూ సంతోషం వెల్లివిరుస్తున్న ముఖపద్మాలతో తమ ఇండ్లకు పోవచ్చు వరలక్ష్మి పూజా ప్రభావానికి ఆశ్చర్యపడుతూ ఆ అన్న ప్రభావాన్ని వేణోల్లా కొనువాడుతూ ఇదంతా చారుమతీదేవి స్వప్నఫలమని ఆమె మూలంగా తమకిట్టి భాగ్యం సంపదలు కలిగాయని శ్లాఘిస్తూ తమ ఇండ్లను చేరి తోరణాలతో లక్ష్మీ పుత్రికలలా మెరిసిపోతూ చేర్చారు. అంతటి నుంచి చారుమతి మొదలగు పుణ్యస్త్రీలు ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చు శుక్రవారం రోజున ఈ వ్రతం చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధిగా సంపదలతో తులుతూగుతూ సుఖంగా ఉన్నారు. ఓ ప్రియ పార్వతి, ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణాల వారు చేసి వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులయ్యి సర్వ సౌఖ్యాలు పొంది సుఖించుదురు. ఈ కథను విన్నవారు చదివిన వారికి వరలక్ష్మీ ప్రసాదం వలన సమస్త వాంఛితార్థాలు ఈడేరుగాక. ఇప్పుడు ప్రతిమకు ఉద్యాపనం చెప్పాలి. శ్రీ వరలక్ష్మీ దైవ్యాయ నమః ఉద్వాసయామి అని ప్రతిమను కదిల్చాలి. సో మన కథ కంప్లీట్ అయిపోయింది.
ఈ కథ కంప్లీట్ అయిపోయాక మనం అమ్మవారి పటాన్ని మనం ఏదైతే ఆవాహనం చేశామో, కలశంలో ఆవాహనం చేశామో దాన్ని మనం కదిలించాలి. శ్రీ వరలక్ష్మి దైవ్యే నమః ఉధ్యాసయామి అని ప్రతిమను కదిలించాలి. సిద్ధ్యాంతి సర్వకార్యాణి వరలక్ష్మి ప్రసాదతః. ఇది భవిష్యోత్తర పురాణమందలి పార్వతీ పరమేశ్వర సంవాదరూపేణ వరలక్ష్మి వ్రతకథ సమాప్తము. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు మంగళహారతి ఇంతకుముందు పాడకపోతే ఇప్పుడు మంగళహారతి పాడండి, కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం తీర్థప్రసాదాలు తీసుకోండి. తీర్థప్రసాదాలు తీసుకున్నాక ఇప్పుడే మీరు ఇచ్చేసి ఇప్పుడే ఇవ్వండి. కొంతమంది అయితే ఈవినింగ్ ఇస్తారు ఆయనలు, అలా చూసుకొని ఇంకా ఇచ్చేసేయండి. ఇది వరలక్ష్మి వ్రతం సమాప్తం. సో అది గైస్, మనం పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నేను చాలా కష్టపడ్డాను, ప్రాక్టీస్ చేసి మళ్ళీ చెప్పాను. సో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరందరూ కూడా పూజని చాలా బాగా గ్రాండ్గా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటాము. ఆ వీడియో నేను త్వరలోనే పెడతాను. మేము ఈ ఇయర్ 2025 ఎలా పెట్టాము అని అన్నది. లాస్ట్ ఇయర్స్ కానీ శారీ డ్రేపింగ్స్ కానీ అవన్నీ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆల్రెడీ పెట్టాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బై బాయ్.